బ్రేకింగ్ న్యూస్. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఉన్నారు. పలు సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరిగిందని చెప్పారు. ఇక ఆశావహులు ఎక్కువగా, అవకాశాలు తక్కువగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కేబినెట్ కూర్పు తన పరిధిలోని అంశం కాదని, అధిష్టానం అడగడంతో కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే చేశానని చెప్తున్నారు. పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఎండింగ్ జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అవుతాను ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో సార్ మన మాటతో మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్కి. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. మన సలహాలు అడుగుతారు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు. మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం. ఢిల్లీ పిలిచారు, మన సలహాలు తీసుకున్నాం, మన సలహాలు చెప్పొచ్చాం. అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. వీళ్ళంతగా కావాలని కోరుకుంటా ఉన్నాం. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఇవి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు రెడీగా ఉన్నారు. వాసు, సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చాను అంటున్నారు. అలాగే మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఆయన చెప్తున్న మాటల్లో నిజంగానే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, కానీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద తాజా రాజకీయ పరిస్థితులపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రీసెంట్గా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియా వేదికగా కూడా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమె మాటల్ని వక్రీకరించారు. కాబట్టి వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోబోతాం, కేసులు నమోదు చేస్తామని కూడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడాడు. ఇక మంత్రుల మధ్య విభేదాలకు సంబంధించి కూడా ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఇది ఒక కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఎక్కడ కూడా మంత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యంగా పనిచేస్తామున్నామని కూడా స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి మార్పు అంటూ కూడా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కూడా ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి మార్పు అనేది అదంతా కూడా ఊహాజనితమైనటువంటి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారమే తప్ప అలాంటిది ఏం లేదని కూడా మహేష్ కుమార్ గారు స్పష్టం చేశారు. ఇక క్యాబినెట్ విస్తరణ గత కొంతకాలంగా దాదాపు 18 నెలల కాలం కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కొన్ని సమీకరణాల కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ నెల ఎండింగ్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. దీనికోసం వివిధ సమీకరణాలు, ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అన్నీ పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలతో పాటు వివిధ అర్హతలకు సంబంధించినటువంటి కావచ్చు, జిల్లాల ప్రాతిపదికన కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించి కూడా మధ్యప్రదేశ్ వ్యవహారంలో ఏ విధంగా అక్కడ ప్రభుత్వం ప్రవర్తించిందో ఆ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతుంది. ఎందుకంటే ఒక పక్కన కవిత తనకు తానుగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రభుత్వానికి ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేసినటువంటి నిర్ణయాలను వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి చేసినటువంటి స్కీములు కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి ఆమె మాట్లాడిన ప్రతిదీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక హరీష్ రావుకు సంబంధించి ఆయన పార్టీ మారుతూ ఉన్నారు. ఆయన పార్టీని బీఆర్ఎస్కు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ నేరుగా నివాసానికి వెళ్ళే తీరు కావచ్చు. ఇక కేటీఆర్ కూడా తను ఎవరితో సంప్రదించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్న అంశానికి సంబంధించి కూడా ఆయన కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే, ఆ తర్వాత ఎవరూ లేరు బీఆర్ఎస్ అన్న చందంగా ఆయన ముందుకెళ్తున్న తీరు. అంటే మొత్తం కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట కొనసాగుతూ ఉందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక ఇటీవల కాలంలో గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ఆందోళనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్వేచ్ఛ మహిళలకు ఇచ్చాము, మహిళలకు ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది అన్నారు. ఇది సర్వసాధారణం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి. అయితే మొత్తం మీద
కీలక అంశాలకు సంబంధించి మహేష్ కుమార్ మాత్రం మంత్రివర్గ విస్తరణ పైన అనేక ఊహాగానాలు. ప్రతిసారి మహేష్ కుమార్ కానీ లేదంటే ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణపైనే ఏదైతే వాసు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసి ఒకవేళ అన్ని కనుక చేస్తే జంబో క్యాబినెట్ అవుతుంది అని చెప్పి అని అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి 3 లేదా 5 ఛాన్స్ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ 5 ఖచ్చితంగా జంబో క్యాబినెట్ అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా 3 లేదా 5 అవకాశం దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 ఏ సామాజిక ప్రాతిపదికలో లేదంటే జిల్లాల ప్రాతిపదిక ఇప్పటి వరకు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా అసలే ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు కూడా నిజామాబాద్తో మొదలు పెట్టుకుంటే కొన్ని ఆదిలాబాద్ సంబంధించినటువంటి కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో కూడా ప్రాతినిధ్యమే లేనటువంటి నేపథ్యంలో కూడా ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు సామాజిక వర్గాల వారిగా ఇప్పటివరకు క్యాబినెట్లో లేనటువంటి సామాజిక వర్గాలు ఏమున్నాయి అంటే పూర్తి స్థాయిలో అందరికీ సమన్వయం చేసే విధంగా ఒక జంబో క్యాబినెట్ అంటే పెద్ద ఎత్తున ఎక్కువ మందిని తీసుకుంటే జంబో క్యాబినెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ న్యాయం చేసే విధంగా క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది. అది ఈ నెల ఎండింగ్ లేదంటే వచ్చే నెల ఆరంభంలో ఖచ్చితంగా కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ అయితే కుండబద్దలు. ఆయన రీసెంట్గా ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఆయన కొంత స్పష్టత ఉందని మాత్రం అర్థమవుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్.